గ్రూప్ 2 మెయిన్స్ జూన్ 25 నాటికి కోర్స్ కంప్లీట్ చేసుకోవడం ఎలా? 60 డేస్ ప్లాన్. ఎందుకు 60 డేస్ ప్లాన్ అమలు చేయాలి, ఇంకా రోజులు ఉన్నాయి కదా అనే అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మిత్రులారా. డీటీ పోస్ట్ సాధింపచేయడం నా కల అయితే అందుకోవడం మీ బాధ్యత. డాక్టర్ గోపాల్ రెడ్డి సార్. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. డియర్ యంగ్స్టర్స్ అండ్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆస్పిరెంట్స్ అండ్ కాంపిటేటివ్ క్యాండిడేట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు గ్రూప్ 2 విజయవంతంగా సాధించాలి. కథం తొక్కరా సైనికుడా, ఈ పదం ఎందుకన్నానో తెలుసా? ఈ వీడియో వివరిస్తుంది మీకు. ఈ వీడియో మీరు కాస్త ఓపికగా చూస్తే డీటీ పోస్ట్ మీరు కొట్టచ్చు. గోపాల్ రెడ్డి, ఒక వీడియో చూస్తే డీటీ పోస్ట్ కొట్టేస్తారా? ఒక్క ఆలోచన, ఒక పట్టుదల కలిగించేలా మాట్లాడడం, సమర్థవంతమైనటువంటి వ్యూహం, అర్థమయ్యేలా వివరించడం, ఈ ఆలోచనను మీ మెదడులో మీకు అర్థమయ్యే విధంగా నిక్షిప్తం చేయగలిగితే, స్టోర్ చేయగలిగితే డెఫినెట్గా ఈ వీడియో మిమ్మల్ని మారుస్తుంది. ఈ గ్రూప్ 2లో పిల్లపిల్లోళ్ళు చెప్తున్నటువంటి డాష్ అంశాల నుంచి దూరం చేసి గ్రూప్ 2 డీటీ పోస్టుకు నేను చేరువ చేస్తున్న మిత్రులారా. ఈ మాటలు సోదిగాను గాలి కప్పులో నేను చెప్పనని మీకు అందరికీ తెలిసిందే. ఏపీ హిస్టరీ 25 ప్రామాణిక పుస్తకాలతో ఒక వీడియో చేశాను. ఆ పుస్తకాన్ని రూపొందించారు, మీకు అందజేశాను కూడా. ఆ వీడియో చూడడం వల్ల దయచేసి పుస్తకాలన్నా చూడండి మిత్రులారా చదవడం తర్వాత. అటు తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ చేయండి సార్ అని మీ నుంచి వచ్చిన విజ్ఞప్తికి ఆ యొక్క దానికి స్పందనగా అనేకమందికి ఈ దేశంలో లభ్యమవుతున్న బిట్టుపడేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలతో ఒక వీడియోని చేశాను. అది గమనించండి మిత్రులారా. రైట్. అది కాకుండా ఇండియన్ ఎకానమీ మాకు వచ్చేది 30-35 బిట్లు వస్తాయని సహజంగా అనుకుంటున్నాం. అందులో ఎలాంటివి వస్తాయంటే దానికి దాదాపు 14 స్టాండర్డ్ పుస్తకాలు మీకు చూపించాను మిత్రులారా. ఈ వీడియోను చూడండి. రేపు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం గురించి మాట్లాడతా. ఈ రోజున ఇన్ని స్టాండర్డ్ పుస్తకాలతో 14 మంది టీము, అందులో 6 పిహెచ్లు, 25 సంవత్సరాల నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పరిశోధనాత్మక కృషి, వెరీ సైంటిఫిక్ అండ్ స్పెసిఫిక్ ఫర్ లాంగ్ 25 years సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ద కేస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మిత్రులారా. ఆ యొక్క ధైర్యంతో, ఆ విశ్వాసంతో ఈ వీడియోని చేస్తున్నా మిత్రులారా. రైట్. నౌ కమ్ టు ది పాయింట్. 60 డేస్ ప్లాన్. వై? రేపు నుంచి అమలు చేయండి. రేపు మనకు ఏప్రిల్ 25న మీరు అమలు చేస్తే అది జూన్ 25 నాటికి 60 రోజుల్లో మీరు డెఫినెట్గా, ఇంకా మేలో ఒక రోజు 31 వస్తుంది కాబట్టి ఇంకా జూన్ 24కి కుమ్మేయచ్చు మిత్రులారా. మీరు ప్రిపరేషను జూలై 28 ఎగ్జామ్ అంటే జూలై 28, 25 వరకు చదువుతూ ఉంటే ప్లాన్ అది భయం వేయదా మీకు? అరే ఇందులో ఒక్క చిన్న తప్పుటడుగు పడితే కొందరు 5 సంవత్సరాల నుంచి శ్రమిస్తున్నారు, కొందరు 10 సంవత్సరాల నుంచి శ్రమిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏమైపోతారు మిత్రులారా? మనిషి అన్నాక కాస్త ఏదో రోజు డల్ అవుతాం, మనం లో అవుతుంటాం. ఆ లో అయ్యే రోజున మన ప్రిపరేషన్ పూర్తి చేయలేం. గాట్ ఇట్. డెఫినెట్గా మీరు అర్థం చేసుకోండి. అందుకే 40 రోజులు మనకి సర్ప్లస్లో ఉండాలా. నేను ఎప్పుడూ చెప్తుంటా, అంతా చదివేస్తున్నాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. బిట్టు పడేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ చదివినవాడు వాడు గొప్పోడు. సోదంతా భారతదేశంలో తొలిసారిగా కాకి ఏ చెట్టు పైన వాలింది చెప్పండి, సమాధానం చూద్దాం. ఇట్లాంటివి వస్తాయా? వాట్సాప్ యూనివర్సిటీల్లో తయారవుతున్న బిట్లు చూస్తుంటే గుండె గుబైలమంటుంది నాకు. ఏంట్రా బిట్టు? ఈ మధ్య ఒక బిట్టు ప్రిపేర్ చేశారట. రాష్ట్రపతి తన యొక్క సలహాపూర్వకమైనటువంటి ఆ సలహాను
సుప్రీంకోర్టుని అడిగేటువంటి అవకాశం ఉంది. మరి సుప్రీంకోర్టుకు రాష్ట్రపతికి మధ్య ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తారు అని ఒక వాట్సాప్ యూనివర్సిటీలో ఒక ప్రశ్న వచ్చిందట. దీనికి మీరేమైనా సమాధానం చెప్తారా? చూడండి, ఇది సిల్లీగా ఉందా? ఇలా కూడా ప్రశ్న తయారవుతుందా? ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తారు? ప్రధానమంత్రి, పార్లమెంటా, అటార్నీ జనరలా, సొలిసిటర్ జనరలా, లేదా రాష్ట్రాలు ఇంకెవడన్నా? ఏట్రా అబ్బాయి, బహుశా దీనికి భారత రాజ్యాంగం కూడా ఏం సమాధానం చెప్తుందో మీరు ఆలోచన చేయండి. రైట్, ఫస్ట్ ఇక ప్లాన్లోకి వస్తున్నా. ఫస్ట్ 60 days ప్లాన్లో మీరు ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ ఏపీ హిస్టరీ, అందులో ఏన్షియంట్ అండ్ మెడివల్ ఆంధ్ర కంప్లీట్ చేయాలా. ఎందుకో తెలుసా? అందులోనే ప్రాంతాలు, అందులోనే శాసనాలు, అందులోనే సాహిత్య రచనలు, అందులోనే యుద్ధాలు, అందులోనే ఎడతెగని బంధుత్వాలు, సంబంధాలు చాలా క్రిటికల్గా ఉంటాయి. విష్ణుకుండిల ఎవరు వారు, వాకటికుల ఎవరు వారు, నూలంబులు ఎవరు, కదంబులు ఎవరు, ఎవరు ఈ ప్రోలయవేమారెడ్డి, ఎవరు విష్ణుకుండిలు, ఎవడు రెండవ మదవర్మ, ఎవడు వేదసిరి అనేటువంటిది, ఎవడు రుద్రమా దేవాలిక రుద్రదేవుడా. ఏమిటా కర్మ? బౌద్ధం ఎలా ఉంది, శైవం ఎలా ఉంది, తొక్క తీసేస్తాడు. ఈరోజు చదివిన మళ్ళీ రేపు గుర్తుకుండదు చాలా మందిలో. మరి ఎలాగా? దానికి ఒకటి మార్గం, కన్సైజ్గా షార్ట్గా తయారు చేసుకోండి. షార్ట్గా తయారు చేసుకొని తొక్క తీయండి, అప్పుడు వింటారు. థర్డ్ యూనిట్ కొంత బాగానే చేయగలుగుతారు. కారణం నేషనల్ మూవ్మెంట్ చదివింటాం, అక్కడ సంఘటనలు ఎక్కడా జరిగాయి. కాకపోతే కాస్త ఏపీ హిస్టరీని యూపీఎస్సీ స్టాండర్డ్గా చదవాలా. ఉదాహరణకు కాకినాడ కేసు ఉందనుకో, కాకినాడ కేసు పూర్వపురాలో మీరు కేసు ఎప్పుడు జరిగింది, ఎక్కడ దాని జరిగింది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. కాకినాడ కేసు సీక్వెన్సెస్ పైన పెట్టుబడుతుంది, అది మనం చదువుకోవాలా. కాబట్టి అది ఎంతో కొంత తీసి ఎంతైనా, కానీ అందువల్ల ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి. ఒక మాట చెప్తాను, 3 సబ్జెక్టులు తీసుకోండి. 3 ఏమిటవి? ఇది తీసేనా? అయితే బోర్డు చూడండి, నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఒక్క నిమిషం. మిత్రులారా చూడండి, ఫస్ట్ మొదట ఏపీ హిస్టరీ తీసుకుందాం. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ 150 మార్కులకి 75. ఫస్ట్ ఇవి మనం ఎప్పటికి టార్గెట్ కంప్లీట్ చేయాలి? మీరు మే 25 నాటి కంప్లీట్ చేసేసారు. దట్స్ ఆల్. మే 25 నాటికి కంప్లీట్ చేయాలా అంటే మనకు 30 రోజులు జరిగాయి. ఏం చేయాలో నేను చెప్తాను. జాగ్రత్తగా నేను చెప్పిన ప్లాన్ ఫాలో అయితే DT పోస్ట్ గ్యారంటీ మిత్రులారా. అవునా? ఈ 25 రోజుల్లో 2 సబ్జెక్టులు తీసుకోండి. 2 సబ్జెక్టులలో ఫస్ట్ ఏన్షియంట్ ఆంధ్ర మొదలు పెట్టండి, కాన్స్టిట్యూషన్. అయితే ఇది నెల రోజుల్లో చదివేయచ్చు గోపాల్ రెడ్డి అంటారు. ఎప్పుడు చదివేయచ్చు? నీ దగ్గర సరి అయినటువంటి మెటీరియల్ ఉంది. ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఇదే, కదము తొక్కరా సైనికుడా అంటే ఆ కదము తొక్కడానికి కావలసిన పొదునైన ఆయుధాలు అవి ఉండాలి. ఉంటే వాడు కదము తొక్కగలడు, అవతల వారి మెడ విరచగలడు. మరి ఆ మెటీరియల్ని నేను మీకు అనేక సార్లు చెప్పాను. 25 పుస్తకాల నుంచి తీసుకుని రూపొందించబడినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆంధ్రుల సాంఘిక చరిత్ర చూడండి మిత్రులారా. ఇలా తయారైపోవాలి, అప్పుడు నీకు ఈజీ అయిపోతుంది చదవడం మిత్రులారా. అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 14 పుస్తకాల నుంచి వచ్చి ఈ దేశ సుప్రీంకోర్టు తీర్పులతో సహా ప్రతిష్టాత్మకరమైనటువంటి ఈ యొక్క న్యాయమూర్తుల తీర్పులతో సహా అద్భుతంగా వచ్చింది. ఇదే మన 100% గ్రూప్ 2, గ్రూప్ 1 ఫిలిమ్స్ కూడా కవర్ చేసేసింది. వాడు ఎంత డెప్త్గా నేర్చుకొని ఇట్లా తయారవ్వాలి. అట్లా మీరు చేసుకోలేకపోతే నన్ను సంప్రదించండి. చేసుకుంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేయండి. అది మిత్రులను అడుగుతారు, ఎక్స్పర్ట్స్ అడుగుతారు, మీ ఇష్టం. ఫస్ట్ అవి ఆ టాపిక్స్ చదివేటప్పుడు అలా కవర్ చేసేసేయాలి మొదట.
అక్కడక్కడ మిగిలిపోయిన మళ్ళీ ఏం చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ సిలబస్ని సమర్థవంతంగా కవర్ చేసేయాలా. ఉదాహరణకు చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని కాన్స్టిట్యూషన్లో ఉంది. అంటే రాజ్యాంగం తయారు కావడానికి ముందున్న పరిస్థితి, బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్ నుంచి రైట్ నౌ 1777 రెగ్యులేటింగ్ చట్టం నుంచి ఇక పూర్తిగా భారత రాజ్యాంగ సభ ఏర్పాటు ఇక ఆ కంటిన్యూస్. అప్పుడు మనం ఎలాంటి చదవాలా? జనరల్గా అందరూ ఏం చదువుతారు అంటే, భారతదేశంలో 1772లో జిల్లా కలెక్టర్ పదవిని సృష్టించడం జరిగింది. నేను వారన్ హేస్టింగ్స్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మిస్టర్ గోపాల్టీ, మీరంతా నన్ను అవినీతిపరుడు అంటున్నారు, కన్నింగ్ ఫెలో అంటున్నారు, నన్ను ఒక నక్కతో పోల్చుతున్నారు. ఓకే, అది మీ వర్డ్స్, ఐఎమ్ నాట్ బాదర్. బట్ నేను సృష్టించిన కలెక్టర్ పదవిని నేను ఉన్నా లేకపోయినా తరాల తరబడి మీ భారతీయులు చెప్పుకుంటారా అన్నాడు. ఆపుకుంటాడు ఆ రోజుల్లో. సరే, అయితే ఇది ఆల్రెడీ గ్రూప్ 2లో పార్టీలు అడిగేశాడు. జిల్లా కలెక్టర్ పదవి ఏ సంవత్సరంలోనే అడిగేశాడు. ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ అడిగాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి బేసిక్స్ అన్ని త్వరగా ఒక రౌండ్ అయిపోయి తర్వాత అనలిటికల్గా చదవాలి. అనలిటికల్గా ఎలాగా? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, వీడియో లెంత్ అవుతుంది కదా. 1772లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కలెక్టర్ పదవిని ఏ ప్రణాళిక భాగంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆప్షన్ జ్యుడిషియల్ ప్లాన్, రెవెన్యూ ప్లాన్, అడ్మినిస్ట్రేటివ్ ప్లాన్, మిలిటరీ ప్లాన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇలా చదవాలి. కాబట్టి ఫస్ట్ సెలెక్టెడ్ టాపిక్స్ కవర్ చేసేయండి చివరి వరకు. అప్పుడు నేను ఇలాంటివే 80 మూల గ్రంథాలను తీసుకుని మన అభ్యర్థుల కోసం నిరంతరం మనం ప్రయత్నం చేస్తున్నాం. నిరంతరము మిత్రులారా. అది ఎలాగా? అది ఆ తపన ఉండాలి, చెప్పాలనే తపన ఉండాలి. ఆడుగు దొబ్బుదాం అనేటువంటి ఆలోచన ఏ ఎదవ కాంపిటేటివ్లో ఉండకూడదు, పాఠాలు చెప్పకూడదు. ఖచ్చితంగా తపన ఉండాలి. అట్లా 80 మూల గ్రంథాలు అవన్నీ చూపించాను కదా, చూపించాను. అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్ళి విజయం సాధిస్తున్నాం. అందుకని నేను చెప్తున్నా, మీకు 60 డేస్ ప్రణాళికలో కవర్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మే 26 నుంచి మీరు ఏం తీసుకోవాలా అనేది నేను చెప్తాను. అది చెప్పే ముందర ఈ ఫస్ట్ 1 month అన్నాను కదా, ఇవి ఫస్ట్ 1 week ఫస్ట్ ప్రాసెస్ చేయండి. ప్రాసెస్ చేసిన తర్వాత 10th డే నుంచి మీరు అంటే 11th డే నుంచి ఏం చేయాలంటే రివిజన్కి కూడా 1.5 hour కేటాయించాలి. ఎందుకంటే విత్ 2 రివిజన్స్తో అయిపోవాలి. ఎవరైనా సరే 4 రివిజన్లు చేస్తే మంచిది. అది మీ అవసరాన్ని బట్టి 4 రివిజన్స్ అయితే ఇస్తున్న ఆప్షన్స్లో సక్రమంగా పూర్తి చేయగలరు. 4 రివిజన్లు అయితే మీరు జూన్ 20 నాటికి 2 రివిజన్లు పూర్తి చేసేస్తే 3వ రివిజన్ 4వ రివిజను మీరు జూన్ 20 నుంచి జూలై 10లో పూర్తి చేసుకొని కాన్ఫిడెంట్గా రారా దమ్ముంటే బెటర్ ఎగ్జామ్ అన్నట్టుగా మీరు వెళ్తారు. ఈ ప్రణాళిక అమలు చేస్తే ఇది నేను అత్యుక్తిగా చెప్పడం లేదు. ఎవరైనా నాతో డిస్కస్ చేయాలంటే మోస్ట్ డెమోక్రాటిక్ మెథడ్లో డిస్కస్ చేయవచ్చు. అబ్బో అనోళ్ళు కూడా నాతో మాట్లాడవచ్చు. ఎందుకంటే ఈ దేశంలో ఏది చెప్పినా కొందరికి ఎక్కదో ఏదో బాధలాగా ఉంటాయి. ఫస్ట్ ఈ వ్యక్తి చెప్తున్నది కరెక్టా కాదా, ఎంతవరకు రిలయబిలిటీ ఉందని చెక్ చేసిన తర్వాత మాట్లాడవచ్చు. అర్థమవుతుందా? సో ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. 2 రివిజన్లు అయిపోవాలి, నో డౌట్ అట్ ఆల్. అది రివిజన్ 11th డే నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్రతిరోజు 1.5 hour ఉండాలి. సో ఇది మనకు చాలా ముఖ్యమైనది. మీరు ఇట్లా మాలాగా ఇంతంత పకడ్బందీగా తయారు చేసుకోలేకపోతే సెలక్షన్ లిస్ట్ ఆల్రెడీ చెప్పాను, ఆ పుస్తకాలను తీసుకున్నా మీరు తయారు చేయాలి. కానీ నోట్స్ మేకింగ్ లేకుండా అండర్లైన్ చేస్తాము, మనం వెళ్ళిపోతాము అంటే నరకం కనపడుతుంది. అండర్లైన్ కాదు, కోర్ పాయింట్స్ అన్నా నీ మైండ్లో ఉండి తీరాలా, అప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో చారిత్రక నేపథ్యంలో, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని, కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ భారత మండలిని ఏర్పాటు చేశారు. మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఏ విధులు ఇచ్చారు, భారత మండలికి ఏ విధులు ఇచ్చారు, ఏ వ్యవస్థ కంటే ఏ వ్యవస్థ ఆధిపత్యం అని మన ఎక్కడో ఒక బిట్టు ఫ్రేమ్ చేయడం చూశారు.
మీరు రాయగలరా? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఫలానా చట్టం ప్రకారం అది ఏర్పాటైందని చదువుకోవడమే కాదు, సో అది చాలా కాదు, ఇంకా కొంచెం డెప్త్గా చదవాలా, అప్పుడు మనం సక్సెస్ అవుతాం మిత్రులారా. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కవర్ అయితే మనకు ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ చదవాలి. ఎవరైనా ఎక్కువ సిలబస్ దీనిపైనే ఉంది, మనకు అర్థం కూడా అవుతుంది, మన చుట్టూ ఉన్నది ఫస్ట్ ఎన్విరాన్మెంట్. ఆ తర్వాత మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ, మిషన్స్, డిజిటల్, ఐసిటి ఇవంతా తర్వాత మనం చదవచ్చు. ఇండియన్ ఎకానమీని సబ్జెక్టు కోణంలో చదువుతున్నట్లయితే దయచేసి వెంటనే ఆపోయి జనరల్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీతో మీరు చదవాలి. గాట్ ఇట్? సో ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు మళ్ళీ జాతీయ ఆదాయంపైన ఎక్కువ ఫోకస్ ఇస్తున్నారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ నేషనల్ ఇన్కమ్ ద కంట్రీ ఇండియా. జనరల్ ఐడియా ఉంటే చాలు. మళ్ళీ మీరు సో ఇవన్నీ జీవీఏలు, జిఎన్డిపిలు ఈ గోరంతా పెట్టుకోద్దండి మిత్రులారా. నేను కూడా గ్రాడ్యుయేషన్లో 3 సంవత్సరాలు ఆంగ్లంలోనే ఎకానమీని చదివాను, తొక్కదీస్తా. కాబట్టి అది కాదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది జనరల్. మన గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఎకానమీ బిట్లు చూడండి ఎలా ఉన్నాయి, మనకు అర్థమవుతాయి. యూపీఎస్సీ స్టాండర్డ్ చూడండి, మనకు అర్థమవుతుంది. మీరు గ్రూప్ 2 ఫిలిమ్స్ మెయిన్స్ రాయకముందే యూపీఎస్సీ ఫిలిమ్స్ పేపర్ బయటకు వస్తుంది, దాంట్లో ఎకానమీ బిట్లు ఎలా ఉన్నాయో చూద్దాం, దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాగ ఉన్నాయి చూద్దాం, మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి 60 days ప్లాన్ని ఇట్లా డివిజన్ చేసుకొని అప్పుడు మనకు జూన్ 20 నాటికి అప్పుడు సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, తర్వాత ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీలా చదువుకొని రివిజన్ చేసుకొని ఫస్ట్ డే నుంచి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ టెస్టులు రాయండి రా, ఇక్కడే రాయాలని రూల్ ఏమి లేదు. మీకు ఆ టెస్టు నేను ఒక్కటే చెప్తాను, టెస్ట్ రాయాలనుకునే ఏ మహానుభావుడైనా క్వశ్చన్ ఎవడైనా 2 లైన్లు రాస్తాడు. ఆప్షన్స్ ఎంత రిలయబుల్గా ఇచ్చారు, సబ్జెక్ట్ ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి వీడికి సబ్జెక్ట్ వచ్చా రాదా అని తెలుస్తుంది. మనం ఎగ్జామ్ హాల్లో ఎందుకు మిస్ అవుతామండి? ఎగ్జామ్ హాల్లో ఎందుకు మిస్ అవుతామో తెలుసా? క్వశ్చన్ అర్థమైపోతుంది తస్సాదిగా ఆ ఆప్షన్స్లోనే తికమక్క పడిపోతాం. ఎందుకు మనం తికమక్క పడిపోతాం ఆప్షన్స్లో? మనకు అడపా పెరిపెరియలుగా బుల్లెట్ పాయింట్స్తో లైన్ టు లైన్ మనం చదివి ఉంటాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. Definitely you should be preparation with more cautious, more vigilant, more wise. You should use your vigilance. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అదర్వైజ్ యూ కాంట్ గెట్ అందులో అనుమానమే లేదు. అర్థమవుతుందా? చేదు ఫలితాలను అనుభవించడానికి కాదు మనం గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్నది. అద్భుతమైనటువంటి ఫలాలు అందుకుని 30 సంవత్సరాల పాటు కెరీర్లో నిలబడి మనము మన కుటుంబాన్ని తద్వారా సమాజానికి ఏదైనా చేయగలిగితే చేసి ముందుకెళ్ళడానికి ఈ యొక్క వస్తున్న అవకాశాన్ని అద్భుతంగా మీరు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, 4 ఆప్షన్స్ మధ్య ఎవరైతే సబ్జెక్టు కోణంలో ఇస్తారో ఆ క్వశ్చన్స్ తయారు చేయాలి, ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఓన్లీ మీరు సక్సెస్ అవుతారు. రైట్ మిత్రులారా, ఈ విషయాలన్నీ గమనంలోకి తీసుకొని దయచేసి 60 days ప్లాన్ మీరు పెట్టుకోండి. ఇందులో మనకు తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, జరగరాంది జరిగినా, ఇంకా మన చేతిలో 40 రోజులు ఉంటే గట్టి తొక్క దిగచ్చు, ఇంకా మనం వదిలేసిన పార్ట్ అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా డైనమిక్గా ఉన్న ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో పాలిటీలు ఏమైనా వస్తే అవి కూడా ముందుకు పెట్టుకొని మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు బల్ల గుద్ది స్ట్రాంగ్గా మీకు సజెస్ట్ చేస్తున్నా. అందుకనే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీకు 8074940030కి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి, వాట్సాప్ చేయండి. డెమో పీడిఎఫ్ సో డెమో టెస్ట్కి అవి వస్తాయో, వచ్చిన తర్వాత నేను చెప్పిన విధానంలో తయారు చేశానో లేదో అన్నది మీ కన్నులతో, మీ మెదడుతో ఆలోచన చేసి చేయండి. పిల్లనాయిలో మాటలు కాకుండా అనుభవం ఉన్నటువంటి పిహెచ్డీ లాంటి విద్యార్హతలు ఉండి 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను మీరు పరిగణలోకి తీసుకోవాల్సినదిగా పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా డౌన్లోడ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్. అప్పుడే మీకు ఆ యొక్క సమర్థత ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది మిత్రులారా. అర్థమవుతుంది అనుకుంటా. 60 days ప్లాన్ ఇస్తా ఎనఫ్. మీరు మళ్ళీ జూలై 25వ తారీఖు వరకు ఇన్ని రోజులు అనుకుంటాండి. చివరిలో హాదరాబాద్ అయిపోయి దెబ్బైపోతాము. చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు ఇప్పటి వరకు 1:100లో వచ్చారు, ఇప్పుడు 1:1లో రావాలా. గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో జరిగినటువంటి ఘోర వైఫల్యము, ఘోర అవమానం, ఆ అవమానానికి బదులు తీర్చాలా, కసి తీర్చాలా, అంతకంతకు ఏపీపేసిన మడత పెట్టి మూల కూర్చోబెట్టాలంటే
నీలో సమర్థత పెరగాల, ఆలోచన పెరగాల, సమర్థవంతమైన పుస్తక వనరులను సేకరించుకోవాలా, సమర్థవంతమైన వ్యక్తుల చేతుల్లో నీ యొక్క జీవితాన్ని పెట్టి వాళ్ళని నడిపించిన విధంగా నడిచి ముందుకు వెళితే గొప్ప సుందరమైన భవిష్యత్తు మీకు వస్తుంది. అలా రావాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాల్ డే.